23 ఉంది కేదార్నాథ్. వెల్కమ్ టు కేదార్నాథ్ యాత్ర. ఈ కేదార్ యాత్రలో నైట్ జర్నీ చేస్తాం, అర్లీ మార్నింగ్ జర్నీ చేస్తాం, ఫాగీ ప్లేస్ చూస్తున్నాం, ఇప్పుడు రెయిన్ కూడా చూస్తున్నాం. అక్కడ దాకా వెళ్ళాలి. ఎటు చూసిన ఫెంటాస్టిక్ వ్యూస్. ట్రెక్కింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకటి చూస్తే 7 కిలోమీటర్స్ అంటారు, ఒకటి చూస్తే 5 అంటారు, ఒకటి 4 అంటారు. పది నిమిషాలకు ఒక రేపు చెప్తారు. ఇక్కడ మ్యాగీ తప్పితే ఇంకేది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. అక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా ఎక్కినాము. ఓం నమ శివాయ. ఇది ఒకటే పార్కింగ్ స్పేస్. అక్కడ దిగాము. అక్కడి నుంచి ఇలా ఇంకా సేపు నడుచుకుని వెళ్ళాల. లగేజ్ ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాం. 23 ఉంది కేదార్నాథ్. గౌరీకుంద నుంచి 22-23 గౌరీకుంద నుంచి 16, 19 చాలా తప్పు ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాల. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ అంతా ఉంది, క్లాక్ రూమ్స్ ఉన్నాయి. సో లగేజ్ పెట్టేసినాము. ఫుల్ టైడ్ అయిపోయినాము. మంచిగా ఫుడ్ తినేసి ట్రెక్కింగ్ చేస్తాం. ఎంత దూరం అయితే అంత దూరం వెళ్తామో. అక్కడ టెంట్స్ ఉంటాయంట, కొన్ని ఒక 2-3 ప్లేసెస్లో టెంట్స్ ఉంటాయి. కేదార్నాథ్ టెంపుల్ రీచ్ అయ్యే టైంకి అది తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని రేపు టెంపుల్ విజిట్ చేస్తాం. కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఈ రివర్లో మాత్రం, ఈ వాటర్ ఫ్లో మాత్రం ఖచ్చితంగా దిగండి. సూపర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో కూడా అంత కూల్ ఉండేలే వాటర్. ఇక్కడే హాట్ వాటర్ కూడా ఉంటుంది, ఇక్కడే కూల్ వాటర్ కూడా ఉంటుంది. దిగి వెళ్తే మజా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. సో ఇదే హాట్ వాటర్ది. టైం చూస్తే 7:30 అయింది. అసలు 7:30 ఉన్నట్లే లేదు ఇక్కడ. Let's go. Yes. నేను ఒంగోలు నుంచి వచ్చినాడు. మాకు ఇక్కడ బస్సులో వచ్చేటప్పుడు పరిచయం అయ్యా. ఇక్కడ నుంచి రిషికేష్ నుంచి సోన్ప్రయాగ్. రిషికేష్ నుంచి ఇప్పుడు సోన్ప్రయాగ్ వచ్చే బస్సులో మీట్ అయినాము. సూపర్. ఇంకా 2 ఉన్నారు. అతను ఒకడు, నేను, అది వీళ్ళిద్దరు ఇంకొక 2 ఉన్నారు. హైదరాబాద్ నుంచి 6 మెంబర్స్ బ్యాచ్ అయ్యి లగేజ్ కింద చేసి కొంచెం ఫ్రీగా. ఇప్పుడు ఒకటేనా కేదార్నాథ్ ఇంకా ముందు వెళ్తారా? మీకు ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్? రకరకాల వీళ్ళిద్దరు హైదరాబాద్ నుంచి వచ్చిండేది. నేనే భయ్యా, నేనే ఇదనే ఎక్స్పీరియన్స్ ఉండేవాడు ఆల్రెడీ. లాస్ట్ టైం వచ్చాను భయ్యా. మేమంతా ఫస్ట్ టైం వెళ్తాను. ఆయన దేవుడు కనిపించేస్తున్నాడు భయ్యా. స్టార్టింగ్ లోనే ఇన్ని రోజులు తింటే ఫ్యాట్ అంతా బిర్యానీ ఫ్యాట్ అంతా ఇప్పుడు కరుగుతుంది. హైదరాబాద్ బిర్యానీ మొత్తం కేదార్నాథ్ కొండల్లో అరుగుతుంది భయ్యా. బాగుందా? 2 దోసకాయలు 30 రూపాయలు. ఏదైనా ట్రెక్కింగ్ కావాలంటే ఫుల్గా ఫిక్స్ అయిపోయి రావాలా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలా. లేదంటే హెలికాప్టర్ కోసం వెయిట్ చేయాలా. టైం 10 o'clock అయింది. రావట్లేదు దగ్గరికి. మేము చూస్తే ముందు పోతూనే ఉన్నాం. కనిపించట్లేదు ఎక్కడ. ఇంకొద్ది దూరం వెళ్తే క్యాంప్ వస్తాయి, టెంట్స్ వస్తాయి. మేబీ అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు వరకు అయితే మామూలుగా ఫ్లాట్ రోడ్ ఉంది, అంటే రాళ్లతో వేసిండే రోడ్డు ఉంది. ఇప్పుడు అంత క్లారిటీ కనబడతానులే, చూపిస్తా. ఇలా ఉంది రోడ్డు.
ఇంకా గుర్రాలు జనాలు వస్తున్నారు కాబట్టి అది హోప్, వెళ్ళొచ్చు, సేఫే అనిపిస్తుంది. వెళ్తాం, ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్తా అంటాం. మనం నడుస్తా అంటే చలి అనిపించదు, ఎక్కువ స్టాప్ అయినామంటే ఖచ్చితంగా చలేస్తుంది. ఎక్కువ ఫుడ్ తింటే మాత్రం చాలా రిస్క్ పడతారు చెప్తున్నా, చాలా ఫేస్ చేస్తారు. ఎక్కువ ఫుడ్ తినుకోకుండా లిమిటెడ్ ఫుడ్తో లిమిటెడ్ వాటర్ తాగి ఎక్కువ స్టాండింగ్స్తోనే ఉండండి, సెట్ అవుతుంది. ఎక్కువ రెస్ట్ తీసుకున్నా కష్టమే. 10 hours అయ్యేది 12 hours అవుతుంది, ఇంకెప్పుడైతుందో తెలియదు. ఎంత ఉంది ఏం కొత్త ట్రై చేయాలి మ్యాక్సిమం కొట్టేసేది. నాకైతే కష్టపడిపిస్తుంది. అట్లా అనకూడదు, నువ్వు పెద్ద తల రెడీగా ఉండాలి అన్నిటికీ. సై అంటే సై అనాలి. అదే కదా. నాకు అడిగితే బట్టలు కూడా తాగుతురా రావాల. అట్లా బ్యాగ్ తీసుకొని ఒక వాటర్ బాటిల్, మొబైల్ 100% ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేయాల అంతే. వాడకూడదు మొబైల్. ఏమన్నా తినే స్నాక్స్, సైడ్ స్నాక్స్ ఏమన్నా తీసుకొస్తే కొద్దిగా లైట్గా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇట్లా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఏమన్నా తీసుకొస్తే సెట్. అదే బట్ కాళ్ళు పెయిన్ వస్తుంది. ఎంత పెయిన్ పడితే అంత హ్యాపీగా ఉంటది పైన. కరణిస్తాడు. ఇక్కడ చలి ఎక్కువ అనిపిస్తాం కదా. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది కదా అన్న, 13 degrees ఉంది చలి. అలాంటి ఫ్లాగ్ తీసుకోవాలా. ఇట్స్ అ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. హలో గైస్, కాళ్ళు మాత్రం భారీగా పెయిన్ వస్తున్నాయి. అసలు నా వల్ల కావట్లేదు, స్టాప్ అవుదాం అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ నేను ఇప్పుడు స్టాప్ అయినానంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఇప్పుడు కవర్ చేసి తొందరగా వెళ్తే బైక్ డెలివరీగా వస్తుంది, బైక్ వస్తుంది తీసుకొని అట్లే 1 day కవర్ అవుతుందని ఆలోచిస్తాను. చూద్దాం, మ్యాక్సిమం కవర్ చేసేదానికి ట్రై చేస్తాం. ఎట్లుంది బ్రో ఫీలింగ్? ఎట్లుంది ఫీలింగ్? నిద్ర వస్తుందా? చలి మేము జరిగి స్వెటర్ చేసేసుకొని వస్తున్నాం. చలి కొంచెం వెచ్చిగా ఉంటుంది, అదే స్లోగా పోతాను. అట్లా బాడీ హీట్ వచ్చేకి హాట్ గా తిందాము. మ్యాగీ తింటే వెయిటింగ్ ఫర్ మ్యాగీ. ఆడ మోమోస్ తింటే బాగుంది కదా. కాస్ట్లీ మ్యాగీ 60 rupees. ఏమన్నారు దాంట్లో? కనబడట్లేదు, దాంట్లో ఏమి లేవా? అలా ఇట్లా అక్కడక్కడ టెంట్స్ వేసింటారు. సో మనం రెంట్కి తీసుకొని పడుకొనేసి నిదానంగా కలిసింటే మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు. మరి దారుణం లేదప్ప, నైట్ టైం కూడా ఫుడ్ అంతా దొరుకుతుంది. ట్రై చేయొచ్చు, రావచ్చు. హర హర మహాదేవ శంభో శంకర. ఇంకా 9 kilometers, 8.5 kilometers ఉందంట. ఇక్కడ టెంట్ తీసుకున్నాం, తీసుకొని మంచిగా స్లీప్ వేస్తాం. ఇందులో మంచిగా ఉంది, వాన వచ్చినా తట్టుకుంటుంది. పడుకునేవచ్చు. ఓకే, మార్నింగ్ కలుద్దాం. ఇప్పుడు వ్యూస్ బాగా కనబడతాయి. ఇంకా హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కేదార్నాథ్ యాత్ర.
ఫెంటాస్టిక్గా ఉంది. నైట్ మంచిగా పడుకునేసాము. ఆల్మోస్ట్ ఆల్ 1 o'clock అట్లా పడుకున్నాము టెంట్ తీసుకొని. సో ఇప్పుడు 5:30 అవుతుంది. అగైన్ వాక్ స్టార్ట్ చేసినాం. నైటే కంప్లీట్ చేద్దాము, మార్నింగ్ 5 అంతా పైకి ఉందాం అనుకున్నాము. బట్ బాడీ సహకరించలేదు. ఒక చలి వేస్తుంది. సీరియస్ 1 2 3 ఐస్ 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 గ్లేషియస్ ఐస్. ఫస్ట్ టైం అనిసింగ్ అది. ఫస్ట్ టైం చూసామంట కదా అదరా. అవును 3 days నుంచి ఈరోజు నా అరుపు వచ్చింది. నైట్ పోయినంటే అసలు కనిపించేది కాదు. కేదార్నాథ్ ఉండేది ఆడే, మనం అక్కడ దాకా పోవాలా. ఎటు చూసిన ఫెంటాస్టిక్ వ్యూస్. ఐ లవ్ ఇట్. అలా అక్కడ దాకా వెళ్ళాల. ఇదంతా అన్న టెంట్ క్యాంప్స్. ఇది షార్ట్ కట్. అలా 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 వెళ్ళిపోవడమే. అన్ని గుర్రాలతో మోపిస్తాను పాపం. అంటే వాళ్ళు మైలారు అనుకో మనసులో. వాటర్ క్యాన్స్ అవి. అప్పుడే మంచుకొండ ఫుల్ క్లియర్గా కనబడుతుంటే, ఫుల్ ఫాగ్తో నిండిపోయింది. అసలు కనబడతానులే. సూపర్ సూపర్ సూపర్. 6 kilometers అట్లంతా పోయే బదులు ఇట్లా షార్ట్ కట్లు ఎక్కేయచ్చు. ఈ ఫ్రూట్స్ అయితే 100 రూపాయలు, ఆ చిన్న శనగలు అయితే 50 రూపాయలు. ఇంకా పోయేది ఉన్నే ఉంది. వాళ్ళు ఒకటి చూస్తే 7 kilometers అంటారు, ఒకటి చూస్తే 5 అంటారు, ఒకటి 4 అంటారు. అంతే మనము 4 or 3 అనుకొని పోతా ఉండాలి. ఆవిడ బిర్యానీ పోతాం. ఏంటికుంది అట్లా బాగేనా అసలు మంచిగా ఇట్లా వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. ఉరుకుతా ఇప్పుడు వచ్చింది ఎండ. సూర్యుడు దాక్కోని ఉండే, ఇప్పుడు బయటకు వచ్చినాడు. ఇంకా అలా వెళ్ళి అట్లా వెళ్ళి అట్లా వెళ్ళి అట్లా పాము తిరిగినట్టు తిరుక్కోని పోవాల. సో అక్కడక్కడ ఇట్లా వాటర్ ట్యాప్స్ ఉంటాయి, మనం ఫ్రీగా తాగొచ్చు. కానీ ఆ వాటర్ మాత్రం ఫుల్ కూల్గా ఉంటాయి. 10 నిమిషాలకు ఒక హెలికాప్టర్, 10 నిమిషాలకు ఒకటి ఇట్లా వస్తుంది, ఒకటి పోతుంది. అక్కడ వచ్చింది ఇట్లా ఒకటి పోతా ఉంది. మంచుకొండ ఇంకా క్లారిటీ కనబడుతుంది. సూపర్ సూపర్ సూపర్. ఇట్స్ బ్రేక్ టైం. ఆస్తమా ఉండేవాళ్ళు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకొని రావాల. ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయింది. ఇక్కడ ఏది గ్రీన్గా కనపడలేదు. సో వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా నది పారుతుంది. అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి ఇట్లా వస్తుంది. సో ఇక్కడ కూడా అంతా చెక్కు ఎగిరిపోయింది చూడండి కొండ. ఇదే బేస్ క్యాంప్. అంతా మంచి మంచి టెంట్స్ అన్నీ బాగా దొరుకుతాయి. ఇవైతే మంచి ప్రీమియంగా కనబడుతున్నాయి. ఛార్జింగ్ సాకెట్స్ అన్నీ ఉంటుంది, ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మేము ఇప్పుడు ఇట్లా 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 స్నేక్ వెళ్ళినట్టు అట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కనబడుతుంది కదా, చూసేయాలండి. సో అక్కడ దాకా వెళ్ళాల.
అట్లా వెళ్ళాల. అట్లా వెళ్తే ఆ కొండ దగ్గర ఇల్లు కనబడుతుంది. ఇది కనబడుతుంది కదా, ఇది కాదు, దాని వెనక్కి ఉంది ఇంకొక కొండ, అక్కడికి వెళ్తాం. ఎంత దూరం నుంచి చూడండి. అందరికన్నా కష్టం అంటే వీల్ ద్వారా మోసుకొని పోయేవాళ్ళు కదా. ఒక మనిషిని ఎత్తుకొని తలకి బరువు వేసుకుంటాడు, షోల్డర్కి వేసుకుంటాడు. బాబోయ్, మన బ్యాగ్ వేసుకొని వచ్చాకే షేక్ ఆడుతా అన్నాము. అట్లాంటిది ఎత్తుకొని రావాలంటే మనిషిని అంతే. ఇక్కడ మ్యాగీ తప్పితే ఇంకేది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. హాటెడ్గా స్పైసీగా అట్లా రౌండ్ వేసుకొని గుర్రాలు వెళ్తాయి. అట్లా వెళ్ళే బదులు ఇట్లా షార్ట్ కట్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మై గాడ్, కడ్డీలు మోపిస్తాను గుర్రాలకి. యాక్షన్ లేదు వీళ్ళకి, ఎక్కాల్సిందే కడ్డీల్ని. సో ఇక్కడ హీటర్ క్యాంప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ కట్ అంతా. అట్లా పోతే 4 కిలోమీటర్స్ అవుతుంది, ఇట్లా పోతే 2 కిలోमीटर्स. బాయ్ చల్ सकता है సార్ बस नजदीकी वो सामने यहाँ से कम लेवल कम हो जाएगा। तो मैंने यहाँ से चढ़ा, बहुत चढ़ाई है, बहुत आई तो है. ఇదోపా అది కనబడతాను చూడే, రూట్ కనబడుతుందా? ఏం షార్ట్ కట్ రా ఇది. ఇట్లా వెళ్ళి అక్కడికి వెళ్తాం. టవర్ దగ్గరికి వెళ్ళిపోవాల. టవర్ దగ్గరికి వెళ్తే అదే టాప్. నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆడదాకా పోతున్నారు కదా వాళ్ళు ఆడదాకా ఆటి నుంచైనా ఆ కొండ ఎక్కాల్సిందే వాళ్ళు. మనం ఇది ఎక్కేదే మేలు కదా కదా. ఫుల్లీ అడ్వెంచరస్గా ఉంది. ట్రెక్కింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇన్ని రోజుల పైన ఇదొక లెక్క ఉంది, ఇదొక లెక్క ఉంది. అక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా ఎక్కినాము. బట్ ఈ టెంట్స్ క్యాంపులు కనపడుతున్నాయి కదా, అది యాక్చువల్గా గుర్రాలు రెగ్యులర్గా పోయే రూట్. సో అట్లా పోవచ్చు, ఇలా పోవచ్చు. బట్ ఇది కొంచెం రిస్కీగానే ఉంది. స్కేరీ, టేక్ మోర్ కేర్. ఇప్పుడు వరకు చూసిండేది ఒక లెక్క, ఇక్కడి నుంచి ఉండేది ఒక లెక్క ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట ఈ 7 కిలోమీటర్స్. చూడాలి ఎట్లుంటుందో. టైము 7:20 అయింది. 1.5 hour అయింది మేము స్టార్ట్ అయ్యి. ఇంకా 1.5 కిలోమీటరే వచ్చిండేది. ఓం నమః శివాయ. ఇప్పుడు అట్లే రౌండ్ వేసుకొచ్చి ఉంటే ఇది షార్ట్ కట్. ఇట్లా గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఫైనలీ ఈ షార్ట్ కట్ రూట్ నుంచి మెయిన్ రూట్లోకి ఇప్పుడు ఎంటర్ అయినాం. 45 minutes పట్టింది. మళ్ళా ఇదంతా పోయే బదులు ఇట్లా షార్ట్ కట్ ఇట్లా ఎక్కేస్తే ఇదంతా కవర్ అయిపోతుంది. అర్థం రోడ్ తగ్గుతుంది, బట్ హైట్ ఎక్కువ మామూలుగా లేదబ్బా. ఓపిక చాలా ఉండాలా, ఎనర్జీ ఉండాలా. మేము హరిద్వార్ నుంచి చండీగఢ్కి ట్రైన్ బుక్ చేసేకి 5-10 నిమిషాలు పట్టింది. అంత లోపలే ఇదంతా ఫుల్ ఏది కనబడకుండా వెనక రోడ్డు కానీ అంతా ఫుల్ కవర్ అయిపోయింది. సీరియస్.
వర్షం వచ్చి ఎట్లా ఉందిరా. సడన్గా రైన్ ఎక్కువైపోయా. ఇంతసేపు కూల్గా ఫుల్ ఫాగ్తో నిండిపోయింది ఏరియా. ఇప్పుడు సడన్గా వాన ఎక్కువైపోతుంది. వీళ్ళు ఇంక దిగాల్సిందే, గుర్రాలు దిగాల. ఫాగ్ వెళ్ళిపోయింది, ఇప్పుడు వాన వస్తుంది. అంతా ఫుల్ దేవుడా. అయినా వస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు రెయిన్ కోట్ తీసుకోలే, ఇప్పుడు తీసుకోవాలనిపిస్తుంది. ఈ కేదారయాత్రలో నైట్ జర్నీ చేస్తాం, అర్లీ మార్నింగ్ జర్నీ చేస్తాం, ఫాగీ ప్లేస్ చూస్తున్నాం, ఇప్పుడు రెయిన్ కూడా చూస్తున్నాం. అన్నీ ఆల్రౌండ్. ఇది 4th టైం. మ్యాగీ చెప్పినాము, మ్యాగీ 3rd టైం అయితే ఇప్పుడు తింటే. మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ టైంకి రీచ్ అవుతాం అనుకున్నాము, కానీ కావట్లే. ఉత్తరా క్యాంప్ పాయింట్, మెడికల్ రిలీఫ్ పోస్ట్, గవర్నమెంట్. ఇంకా వాన వస్తానే ఉంది, పోదామంటే. రెయిన్ కోట్ తీసుకొని అంటే బాగుంటుంది ముందుగానే. ఇప్పుడు ముందు 100 చెప్పేవాళ్ళు, ఇప్పుడు వాన వచ్చిన దానికి 200 చెప్తాను ఒకటి. వాన మాత్రం ఆగట్లేదు, వస్తానే ఉంది. నిన్న రాత్రే బాగా ఫుల్ కవర్ చేసినాం ప్లేసు. పొద్దున్నే మాత్రం వచ్చేసినాము, ఫుల్ టాప్కి ఎక్కాల్సి వచ్చా, ఆడ ఇబ్బంది అయిపోయింది. ఇక్కడంతా గుర్రాలు స్టాపింగ్. ఇక్కడి నుంచి ఎవరైనా కానీ నడుచుకునే పోవాలా, గుర్రాలు వచ్చిన వాళ్ళు కూడా. సడన్గా వాన నిలిచిపోయి మళ్ళీ ఎండ వస్తుంది కూడా. ఫుల్ మేఘాలన్నీ ఫుల్ క్లియర్ అయిపోయినాయి. ఎప్పుడు ఎట్లా ఉందో క్లైమేట్ చెప్పలేదు. ఒక 1.5 కిలోమీటర్ దగ్గరలో టెంపుల్కి నంది బేస్ క్యాంప్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. బేస్ క్యాంప్లో సీజన్ బట్టి ప్రైసెస్ ఉన్నాయి. వాడు ఇంకా రైస్ ఎక్కువ ఇస్తాను కదా. ఎక్కడికి వెళ్తా మెడికల్ బేస్ క్యాంప్ ఉంది ఇక్కడ. మనకు అమౌంట్ ఏం తీసుకోరు, మెడిసిన్ తీసుకుంటే. జస్ట్ మన డీటెయిల్స్, ఎక్కడి నుంచి వచ్చినాం, ఏజ్ అంతా తీసుకొని మనకి ఇస్తారు. సో ఎమర్జెన్సీ ఉన్నాడు ఖచ్చితంగా తీసుకోండి. నాకైతే బాడీ పెయిన్ అనిపించి అసిక్లోఫెనాక్ తీసుకున్నా. భారీగా వస్తుంది వాన. 4:30, 5 o'clockకి టెంపుల్ ఓపెన్ చేస్తారంట. సో అంతా ఫుల్ ఫాగ్ ఇక్కడంతా, ఎక్కడ ఏది హిల్సే కనబడుతుంది. భారీగా వస్తుంది వాన కూడా. సో 6 మెంబర్స్ ఉన్నాం కదా, 6 మెంబర్స్ కలిసి టెంట్ తీసుకున్నాం. కాస్ట్ అరౌండ్ ఒకరికి 2000 అంతే, 350 అట్లా పడింది. వర్షం తగ్గినాక దర్శనానికి వెళ్ళి అట్లే కొండపైన భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకొని నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్తాం. దిస్ ఈజ్ అవర్ టెంట్. భారీగా ఉంది. 10 మెంబర్స్ అయినా హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ మరి చాలా రకాల టెంట్స్ ఉన్నాయి. అంటే 2 మెంబర్స్ కూడా దొరుకుతుంది, 1 మెంబర్కి ఉంటుంది. సో 4 మెంబర్స్, 6 మెంబర్స్ అని ఇట్లంతా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ GM VNలో అయితే 950 అంట ఒకరికి. సో